శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మన భారతదేశ ఆలయాల్లో వేల సంవత్సరాలుగా ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి టాప్ మోస్ట్ రహస్యం ఏమిటి అని ఎవరినైనా అడిగితే అది పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న బ్రహ్మ పదార్థం అని చెప్తారు. జగన్నాథుడి విగ్రహంలో ఒక సీక్రెట్ ఛాంబర్ ఉంటుంది. అందులో బ్రహ్మ పదార్థం అని ఒకటి ఉంది. బ్రహ్మ పదార్థం ఏమిటి అనేది కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది తర్జన భర్జనలు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా అది ఏమిటో ఎవరూ చూడలేదు, దాన్ని ఎవరూ తాకలేదు. ఎవరేది చెప్పినా గెస్ వర్క్ మాత్రమే. అయితే నేను పూరీలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను కదా, అలాగే పూరీ రీసెర్చ్, పూరీ వీడియోస్ రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి కొన్ని వేల మంది అదే ప్రశ్న అడుగుతున్నారు. ఏ వీడియో పెట్టినా దాని కింద ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో చెప్పండి అని. నేను కూడా దాని గురించి చాలా రీసెర్చ్ చేశాను. ఆ తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి, అసలు ఆ బ్రహ్మ పదార్థం ఏమిటి అనేవన్నీ ఇప్పుడు చెప్తాను. మొట్టమొదట నేను చెప్పినట్టు బ్రహ్మ పదార్థం గురించి విపరీతమైన స్పెక్యులేషన్స్, పుకార్లు బోల్డ్ ఉన్నాయి. కానీ అఫీషియల్ రికార్డ్స్లో ఉన్నది కొంత డేటా. అదేమిటి అనేది చెప్తా. ఇప్పుడు చెప్పబోయే డేటా అంతా అఫీషియల్ రికార్డ్స్లో ఉన్నది. అదేమిటి అంటే పూరిలో నవకళేబర యాత్ర అని ఒకటి జరుగుతుంది. అది అధిక ఆషాఢ మాసం వస్తుంది కదా, అంటే ఏదో 9 ఏళ్లకో 12 ఏళ్లకో 17 ఏళ్లకో అలా వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు నవకళేబర యాత్ర అని ఒకటి జరుగుతుంది. అది ఏమిటి అంటే జగన్నాథుడి విగ్రహాలు ఉన్నాయి కదా, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శనుడు, ఆ 4 విగ్రహాలని తీసేసి అవే స్థానంలో కొత్త విగ్రహాలని పెడతారు. పెట్టినప్పుడు ఈ పాత మూర్తులలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త మూర్తుల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక ఈ పాత మూర్తుల్ని తీసుకువెళ్ళి ఒక చోట భూస్థాపితం చేసేసి అంత్యేష్టి సంస్కారం చేసేస్తారు. అది నవకళేబర యాత్ర అంటే. దాని గురించి చాలా విచిత్రమైన విషయాలన్నీ మీకు ముందు వీడియోలో చెప్పాను, చూసే ఉంటారు అంతే కదా. ఇది ఆ అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు అమావాస్య రోజు రాత్రి 12 గంటలకి జరుగుతుంది. ఆ రోజు పూరి ఆలయంలో లైట్లన్నీ ఆర్పేస్తారు, ఒక చిన్న దీపం కూడా ఉండదు. అలాగే కేవలం పూరి ఆలయమే కాదు, మొత్తం పూరి ఊరిలో ఉన్న లైట్లన్నీ ఆర్పేస్తారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా పవర్ తీసేస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందంటే ఒక 4 ఆలయం లోపలికి వెళ్తారు. అందులో ఒక ఆయన అతిపెద్ద ఆయన, వృద్ధుడు అనమాట. ఆయన్ని పతిమహోపాత్ర అని పిలుస్తారు. ఆయనతో పాటు 3 దైత్యపతులు అని, ఈ 4 కలిసి లోపలికి వెళ్తారు ఆలయంలోకి. ఎలా వెళ్తారంటే విచిత్రంగా వాళ్ళ కళ్ళకి గంటలు కట్టేస్తారు. కట్టేసి చేతులకేమో పట్టుబట్టలు కట్టేస్తారు, ఇక్కడ మోచేతుల వరకు కట్టేసి ఆ పెద్ద ఆయనకి వెనకాల ఒక తాడు కట్టి ఆ తాడుకి బయట ఒక గంట కడతారు, ఆలయం బయట. అంటే కావాలంటే ఆయన గంట వాయించడానికి. అప్పుడు కొంతమంది తీసుకువెళ్ళి వీళ్ళందరినీ ఆ పాత మూర్తులు ఉన్నాయి, అప్పటికి ఇంకా రత్నవేది పైనే ఉంటాయన్నమాట, ఆ మూర్తుల దగ్గర నిలబెడతారు. ఆ పెద్ద ఆయనేమో జగన్నాథస్వామి మూర్తి దగ్గర, మిగతా 3 సుభద్రాదేవి, బలభద్రుడు, సుదర్శనుడు, ఆ 3 మూర్తులు ఎదురుగుండా నించోబెడతారు. పక్కనే కొత్త మూర్తులు కూడా ఉంటాయి, అవి వీళ్ళకి అందుబాటులోనే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ కళ్ళకి గంతలవన్నీ కట్టేస్తున్నాయి కదా, వాళ్ళని సరిగ్గా అక్కడ నించోబెట్టి, అలాగే పాత మూర్తులకి విపరీతంగా బట్టలు చుట్టుంటాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మూర్తులకి బట్టలు చుడతారు కదా, అవన్నీ అలాగే ఉంటాయి. అవన్నీ తీసేసి చివరికి ఆ మూర్తి అలాగ విగ్రహం ఎదురుగుండా ఉన్నాక అప్పుడు వీళ్ళకి అందుబాటులో పెట్టి మొత్తం అందరూ బయటకు వచ్చేసి తలుపుల దగ్గరికి వేసి ఉంచుతారు. అప్పుడు ఈ 4 ఏం చేస్తారంటే జగన్నాథస్వామి మూర్తికి ఇక్కడ బ్రహ్మ కవాటం అని ఒకటి ఉంటుంది, అంటే ఒక చిన్న ఛాంబర్ లాంటిది అనమాట. దానికి ఒక చిన్న చెక్క తలుపు లాంటిది ఉంటుంది, అది తీస్తారు. తీసి అందులో బ్రహ్మ పదార్థం ఉంటుంది. ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి ఈ కొత్త విగ్రహాల్లోకి ప్రవేశపెడతారు. మరి కళ్ళ గంతలు ఇవన్నీ ఎందుకండి అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవ్వరూ చూడకూడదు, అలాగే దాన్ని ఎలాగా అనుభవించకూడదు అసలు. అంటే అది ఎలా ఉంది, స్పర్శ ఎలా ఉంది, అవి ఏవీ తెలియకూడదు. అందుకే విపరీతంగా బట్టలు చుట్టేస్తారు వాళ్ళ చేతికి. అప్పుడు వాళ్ళు ఆ బ్రహ్మ పదార్థాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ ఇందులో కూడా ఛాంబర్ తలుపులు మూసేశాక ఆ గంట వాయిస్తారు. అప్పుడు అందరూ వచ్చి జయజయధ్వానాల మధ్యలో మళ్ళీ లైట్లు అవన్నీ వేసి జగన్నాథుడికి మళ్ళీ బట్టలు చుట్టేసి ఈ కొత్త మూర్తులను అక్కడ పెట్టేసి పాత మూర్తులను తీసేస్తారు. ఇది అసలు ప్రక్రియ. వాళ్ళు ఆ మార్చి ఆయన ఉంటారు కదా, ఆయనని ఆ వంశం కొన్ని వంశాలు ఉన్నాయి, వాళ్ళని మాత్రమే తీసుకుంటారనమాట. అందులో అత్యంత వృద్ధులు ఎవరున్నారో వాళ్ళని తీసుకుంటారు. అందువల్ల వాళ్ళ తర్వాత మళ్ళీ అధిక ఆషాఢ మాసం వచ్చేసరికి ఉండరు. అలా ఇప్పటిదాకా ఎవరు 2 సార్లు మార్చిన వాళ్ళు లేరట, ఒకేసారి మార్చారు.
అది బ్రహ్మ పదార్థం మార్చేందుకు జరిగే ప్రక్రియ. ఇంతవరకు నేను చెప్పిందంతా నిజం, ఇందులో ఊహాగానాలు ఏవీ లేవు. ఇప్పుడు బ్రహ్మ పదార్థం గురించి అసలు ఏమిటి చెప్తారో, అది ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట అక్కడ పండాలని ఉంటారు కదా, వాళ్ళు కూడా పరంపరాగతంగా వస్తున్న వాళ్ళందరూ చెప్పేవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇవి బయటికి రావు సామాన్యంగా పుస్తకాల్లోకి, వాళ్ళని అడిగితే మాత్రమే చెప్తారు. మొట్టమొదటిది ఏమిటంటే, ఆ బ్రహ్మ పదార్థాన్ని ఇలా చేత్తో మార్చరు, ఒక మంత్రం ఉంది, అది పరంపరాగతంగా వస్తుంది. అక్కడికి వెళ్ళి ఇలా చేతులు పెట్టగానే ఆ మంత్రం చదివితే కనుక ఈ చేతులు బరువెక్కినట్టు అవుతాయి, అంటే బ్రహ్మ పదార్థం ఇందులోకి వచ్చినట్టు. మళ్ళీ కొత్త మూర్తుల వైపుకి తిరిగి అదే మంత్రం చదవగానే చేతులు తేలిగ్గా అయిపోతాయి, అంటే బ్రహ్మ పదార్థం అందులోకి వెళ్ళిపోయినట్టు. అప్పుడు ఆ కవాటాన్ని మూసేస్తారు. ఇది వాళ్ళందరూ సామాన్యంగా చెప్పే ఒక విషయం, ఇది పుస్తకాల్లో లేదు, అన్డాక్యుమెంటెడ్. అలాగే వాళ్ళు చెప్పే ఇంకొక విషయం ఏమిటంటే, ఆ బ్రహ్మ పదార్థాన్ని పెట్టేటప్పుడు తులసి, అలాగే గంధం, చందనం అవన్నీ పెడతారు లోపల. పెడితే మళ్ళీ అన్ని సంవత్సరాలు పోయాక తీసినా సరే ఆ తులసి సువాసన, ఆ గంధం తాజాతనం అవన్నీ అలాగే ఉంటాయి అని చెప్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పే విషయాలు ఏమిటంటే, దీని పొరపాటును కూడా ఎవరు చూడకూడదు, చూస్తే కనుక వాళ్ళు చనిపోతారు. అలాగే ఇది ఏమిటో చెప్తే ఆ మనిషి చనిపోతాడు, అందుకే వాళ్ళు చెప్పరు బ్రహ్మ పదార్థం ఏమిటో, వాళ్ళు కూడా అనుభవించరు అసలు అది ఏమిటి అనే స్పర్శతో కూడాను అని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన విషయాల్లో తులసి, గంధం ఇది కొన్ని పుస్తకాల్లో కూడా రాసుంది, కొన్ని రికార్డ్స్లో కూడా ఉంది. అది బాగానే ఉంది కదా, మిగతావన్నీ నాకు ఎందుకో పెద్ద కన్విన్సింగ్గా అనిపించలే. మంత్రం చదివితే ఇలా చేతిలోకి రావడం, ఇంకో మంత్రం చదివితే అక్కడికి వెళ్ళడం, ఇవి ఎందుకో నాకు కొంచెం కన్విన్సింగ్గా అనిపించలే, నిజంగా చెప్తున్నా. సరే, ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే కనుక అతి ముఖ్యమైనది అందరూ అడిగే ప్రశ్న, అది శ్రీకృష్ణుడి హృదయమా అండి అని. ఎందుకంటే ఇంటర్నెట్లో ఈ మధ్య కాలంలో బ్రహ్మ పదార్థం గురించి 2 విషయాలు బాగా వ్యాప్తిలోకి వచ్చాయి. మొట్టమొదటిది ఏమిటంటే, అది కృష్ణుడి హృదయము అనే విషయం బాగా వ్యాప్తిలోకి చెప్పించేశారు. దానికి ఒక కథ చెప్తున్నారు. అదేమిటి అంటే, జర అని ఒక వేటగాడు ఒక అతను శ్రీకృష్ణ పరమాత్మని ఆఖరిలో బాణం వేసి కొట్టాడు. అది పరమాత్మకి గుచ్చుకుంది, ఆ కథ మనకి తెలుసు కదా. అప్పుడు అతను వచ్చి బాధపడి పరమాత్మ దేహం వదిలేశాక పరమాత్మకి అంత్యక్రియలు చేసేట. శ్రీకృష్ణ పరమాత్మకి అంత్యేష్టి సంస్కారం చేస్తే పరమాత్మ దేహం అంతా దహనం అయిపోయింది, కానీ ఆ హృదయం ఒక్కటి కాలకుండా ఉండిపోయిందిట. ఉండిపోయి అది విపరీతంగా శక్తిని జనరేట్ చేసేస్తూ ఉంటే అతను దాన్ని సంచిలో పెట్టుకు వెళ్ళి ఎవరైనా కొంటారేమో అని అన్ని చోట్ల తిరిగేట. ఎవ్వరూ అది కొనకపోయేసరికి చివరికి అది ఏం చేయాలో తెలియక ఒక చెక్క పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేశాడు. వదిలేస్తే ఆ పెట్టె పూరి వరకు కొట్టుకొచ్చేసరికి అక్కడ ఒక రాజు చూసి, ఓ ఇదేదో చాలా విచిత్రంగా ఉందని అప్పుడు దారువుతో విగ్రహాలు తయారు చేయించి తీసుకువెళ్ళి ఆ విగ్రహంలో పెట్టాడు దాన్ని. అదే బ్రహ్మ పదార్థం అంటే శ్రీకృష్ణుడి హృదయము అని ఒక కథనాన్ని బాగా వ్యాప్తి చేశారు. దాంట్లోనే ఇంకొక పార్ట్ కూడా తీసుకొచ్చారు. అదేమిటి అంటే, అదొక ఎలక్ట్రానిక్ డివైస్, అది షాక్లు ఇస్తూ ఉంటుంది. అందుకని ఆ షాక్ ఇవ్వకుండా ఉండడం కోసమే దారువుతో చెక్కతో విగ్రహాన్ని తయారు చేయించారు. ఎందుకంటే చెక్క బ్యాడ్ కండక్టర్ కదా, దానివల్ల అలా. అందుకే ఆ డివైస్ వల్లే ఆ చెక్కతో చేసిన మూర్తులు పాడైపోతూ ఉంటాయి. అందుకే కొన్నేళ్లకు ఒకసారి వాటిని మార్చేస్తూ ఉంటారు. ఐరన్ మ్యాన్కి లోపల ఆర్క్ రియాక్టర్ ఉంటుంది, అలాంటిది ఇది. దానిపైన లైట్ పడితే విపరీతంగా ఎనర్జీ వచ్చేస్తుంది, అందుకే పూరిలో లైట్లన్నీ ఆర్పేస్తారు అది మార్చేటప్పుడు అని. ఇప్పుడు అందులో నిజానిజాలు ఏమిటి అనేది చూద్దాం. మొట్టమొదటిది శ్రీకృష్ణుడి హృదయం అవునా కాదా అనేది మనం తేల్చుకోవాలి, అది చూద్దాం. దీని అంతటికి వాళ్ళు చెప్పే బేస్ ఏమిటి అంటే జర అనే కథ. ఈ కథ నిజం అవునో కాదో తెలిస్తే శ్రీకృష్ణుడి హృదయం అవునో కాదో తెలిసిపోతుంది. ఇంతకీ ఈ కథ గురించి ఏం చెప్పారు భాగవతంలో అంటే, 11వ స్కంధం తీసి చూస్తే మీరు అందులో 118వ పద్యం ఉంటుంది. పద్యం అంటే అది గద్యంలేండి, 118ది. అందులో కొట్టిన తర్వాత చూసి శ్రీకృష్ణ పరమాత్మని ఏడ్చేసి, అయ్యో స్వామి నేను ఎంతటి పొరపాటు చేశాను అని బాధపడి, ఆ తర్వాత గద్యంలో చెప్తూ అంటారు, పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునన్ ప్రాణంబులు వర్జించి వైకుంఠ పద ప్రాప్తుండయ్యనప్పుడు అని. అంటే అతను అయ్యో పరమాత్మను అలా కొట్టానే అని బాధపడిపోయి ప్రాయోపవేశం చేసి చివరికి శరీరం వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా జీవించే ఉన్నాడు. ఆ తరువాత అర్జునుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి అంత్యక్రియలు చేశాడు. ఇది భాగవతంలో ఉన్న నిజమైన కథ. అందుకని ఈ జరా కథ అనేది పూర్తిగా కల్పితం, పూర్తిగా అబద్ధం.
అందువల్ల అతనికి హృదయం దొరకడం, అతను అమ్మాలను చూడడం, చెక్కపెట్టిలో పెట్టి వదలడం, ఇదంతా పొరపాటు. అదంతా జర అనే పాయింట్ మీద బేస్ అయ్యి ఉంది కదా, అసలు ఆ పాయింటే అబద్ధం కాబట్టి ఇదంతా పొరపాటు. అందుకని శ్రీకృష్ణుడి హృదయం కానే కాదు. మరి అయితే అసలు ఎలా వచ్చిందండి? పుకారైనా సరే దానికి వెనకాల ఏదో ఒకటి ఉంటుంది కదా బేస్, ఎవరో పుట్టించారో, ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే, స్కాంద పురాణం ఉత్కళాఖండంలో పూరి జగన్నాథ క్షేత్రం గురించి బాగా వర్ణించారు. ఆ వర్ణించినప్పుడు ఒక శ్లోకం ఉంది అక్కడ. అదేమిటి అంటే, విష్ణో కలేబరే తస్మిన్ క్షేత్రే శ్రీపురుషోత్తమే అంతర్వేది మహాపుణ్య విష్ణో హృదయ సన్నిభ అని. అంటే పూరి క్షేత్రం అంతా శ్రీకృష్ణుడి శరీరం అయితే కనుక అక్కడ రత్నవేది ఉంది. రత్నవేది అంటే స్వామి మూర్తులుండే వేదిక. అది సాక్షాత్తు శ్రీకృష్ణుడు హృదయం లాంటిది అని చెప్పారు. ఇది పొయిటిక్గా చెప్పారు. ఈ పాయింట్ తీసుకుని ఒరియా కవి ఒక ఆయన ఈ జర కథ చెప్పారు. అక్కడి నుంచి దీన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతం, భాగవతం వ్యాస మహర్షి ఇచ్చినవే కరెక్ట్. వ్యాస మహర్షి పక్కన ఉండి చూసి రచించారు అవన్నీ. అందులో ఈ జర అనే అతను శరీరం వదిలేసాడని ఉంది కాబట్టి అది మొత్తం నమ్మకండి అసలు. అలాగే ఇంకా రెండో పాయింట్, అది ఆర్క్ రియాక్టర్ లాంటి ఒక డివైస్ అనుకున్నాం అనుకోండి. నిజంగానే ఈ మూర్తులకి ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే, పూరి రథయాత్ర మీకు తెలుసు కదా, వరల్డ్ ఫేమస్ అసలు. ఆ రథయాత్రకి కొన్ని రోజుల ముందు ఈ మూర్తులన్నిటిని తీసుకువెళ్ళి ఒక చోట పెడతారు. పెట్టి పబ్లిక్ అందరూ చూసేలాగా 108 బిందెల నీళ్లతో స్నానాలు చేయిస్తారు. ఒకవేళ లోపల ఉన్నది అలాంటి డివైస్ అయితే కనుక అలా నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుందో మన అందరికీ తెలుసు కదా. ఆ మాత్రం వాళ్ళకి తెలియదే చెప్పండి. అందుకని అది కూడా కరెక్ట్ కాదు. మరి అయితే లైట్లన్నీ ఎందుకు ఆర్పేస్తారండి? దాని మీద లైట్ పడితే కనుక ఏదో విపరీతమైన ఎనర్జీ వచ్చేస్తుంది కదా అంటే అదేమి కరెక్ట్ కాదు. లైట్లు ఎందుకు ఆర్పేస్తారు అంటే వాళ్ళు ఆ రహస్యాన్ని బయట పెట్టదలుచుకోవాలి. పూరీ క్షేత్రం గొప్పతనం ఏమిటంటే అక్కడ ఉన్న పూజారులు, పండాలు వీళ్ళందరూ రహస్యాలని జగన్నాథుడి మీద భక్తితో అలా భుజస్కంధాల మీద తరతరాల తరబడి మోసేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళ రహస్యాలు ఎప్పుడు బయట పెట్టరు. అది బయటికి రాకుండా ఉండడం కోసమే ఈ లైట్లు అనేవి లేని కాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీపాలన్నీ ఆర్పేసి అప్పుడు చేసేవారు. లైట్ పడ్డం వేరు, దీపపు వెలుగు పడ్డం వేరు కదా. అప్పటి నుంచి ఆర్పేసేవారు. ఎందుకంటే అవి ఎవ్వరికీ కనిపించకూడదు అనే ఉద్దేశంతో. అందువల్ల అదొక డివైజా, దాని మీద లైట్ పడకూడదా, అదంతా కూడా పూర్తిగా పుకారే తప్ప నిజం కాదు. అందుకని అవన్నీ బుర్రలోంచి తీసేయండి. అయితే ఇప్పుడు మీకు 2 సందేహాలు వస్తాయి. మరి అయితే ఇంతకీ అసలు ఆ బ్రహ్మ పదార్థం ఏమిటండి నిజంగాను? అలాగనే ఇంకొక సందేహం ఏమొస్తుందంటే, 4 లోపలికి పంపించారు పూజారుల్ని, కళ్ళకు గంతలు కట్టి 4 మూర్తులు ఎదురుగుండా నించోబెట్టారు అని రికార్డ్స్లో ఉంది. ఇప్పటికీ అదే జరుగుతుంది. మరి అలా అయితే 4 మూర్తుల్లో 4 బ్రహ్మ పదార్థాలు ఉన్నాయా? ఉంటే కనుక ఇది కృష్ణుడి హృదయం అయితే కనుక మరి ఆ పక్కది బలరాముడి హృదయం, ఆ పక్కది సుభద్రాదేవి హృదయం, ఇది సుదర్శనుడి హృదయం అలా అవుతుందా? అదొక అనుమానం వస్తుంది కదా వెంటనే. దీని గురించి నేను ఎంతో రీసెర్చ్ చేస్తే ఎంత వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా బయటికి రాలే న్యూస్. ఆఖరికి నాకు ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉన్న ఒక ఆయన పూరిలో దొరికాడు, ఒక ఒరియా ఆయన. ఆయన కూడా నాలాగే రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అంతా ఆయన్ని పట్టుకుని ఇద్దరం కలిసి చాలా ఆలోచిస్తే ఆయన అన్నాడు, నాకు ఆ వంశంలో తెలుసున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి అన్నాడు. ఇంకా అక్కడి నుంచి నేను ఆయన తినేయడం మొదలుపెట్టాను. ఆయన అడగండి అని చెప్తారేమో నేను అడగడం, ఆయన నవ్వే సూరుకుంటాడు, లేకపోతే నాకు తెలియదు అంటాడు. అలా ఎప్పుడో అడగ్గా ఆఖరికి ఒరియాలో ఒక చిన్న రిడిల్ లాంటిది ఒకటి చెప్పారు. అదేమిటంటే ఏదో నిధి రహస్యానికి రిడిల్ ఉంటుంది, అలా ఉంటుంది. దాన్ని మేమిద్దరం పట్టుకుంటే చివరికి అది ఏమిటి అనేది అర్థమైంది. అయ్యి బాబాయ్, అసలు ఆ రిడిల్ని బ్రేక్ చేయడానికి మాకు ఎంతకాలం పట్టిందో, ఆ రిడిల్కి సంబంధించిన కొన్ని శక్తులు ఉన్నాయి, అవి ఏమిటి, ఎక్కడున్నాయి పూరి ఆలయం లోపల అని కనిపెట్టడానికైతే చాలా కాలం పట్టింది. ఇంతకీ ఆ బ్రహ్మ పదార్థం ఏమిటి, ఆ రిడిల్ ఏమిటి, ఆ శక్తులు ఏమిటి, అవన్నీ కూడా రాబోయే వీడియోలో చెప్తా. అంటే మీకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది కదా, నాకు చెప్పాలని అంతే ఆతృతగా ఉంది. అందుకని రేపు రాబోయే వీడియోలో ఆ రహస్యం మొత్తం చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. జై జగన్నాథ. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్, మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు
ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.